లోపలికి రండి. అలాగే. లక్ష్మి, కాఫీ పెట్టు ప్లీజ్. థ్యాంక్స్. లక్ష్మి, ముందు సార్కివ్వు. మీరు మా సెంటర్కొచ్చి సీట్ అడిగారు, నో అన్నాను. నర్సరీకొచ్చి అడిగారు, నో అన్నాను. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు. నేను మిమ్మల్ని పట్టించుకోలేదు. ఇందాక మా పాపని కాపాడారు. అప్పుడు నేను థ్యాంక్స్ చెప్తే పాపని సముదాయించమన్నారు తప్పితే సీట్ అడగలేదు. ఎందుకండి? సాయం చేసి ప్రతిఫలం అడగడం నాకు అలవాట్లేదండి. నాకు మీ ట్రైనింగ్ సెంటర్ నచ్చింది. అందులో నా వైఫ్ని మీరు ట్రైన్ చెయ్యాలి అనుకుంటున్నాను. మా ట్రైనింగ్ సెంటర్ కేవలం ఆడవాళ్లకు మాత్రమే కాదండి, మగవాళ్లకు కూడా. తల్లి కాబోయే అమ్మాయితో పాటు తండ్రి కాబోయే అబ్బాయి కూడా కొన్ని తెలుసుకోవాలి. అసలు నేను ఈ ట్రైనింగ్ సెంటర్ ఎలా స్టార్ట్ చేశానో తెలుసా మీకు? ఉద్యోగరీత్యా నా భర్త చాలా బిజీగా ఉండేవారు. నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు కానీ, 9 నెలలు నిండే వరకు కానీ, డెలివరీ అయిన తర్వాత కానీ ఆయన నా పక్కన లేరు. ఆ తర్వాత పాపని కూడా ఆల్మోస్ట్ నేను ఒంటరిగానే పెంచుతూ వచ్చాను. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ వచ్చాను. అప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. నాలాగే ఎంతోమంది ఆడవాళ్లు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అని. అందుకే నాకున్న నాలెడ్జ్తో, ఎక్స్పీరియన్స్తో ఈ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేశాను. మా ఆయనలాగే చాలామంది మగవాళ్లు డబ్బులున్నాయి కదా అని తమ వైఫ్ని తీసుకొచ్చి మా సెంటర్లో జాయిన్ చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఆ తర్వాత పట్టించుకోవట్లేదు. అందుకే నేను కూడా ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేసుకోకుండా లిమిటెడ్ సీట్స్ పెట్టాను. కొంతమందిని జాయిన్ చేసుకుంటున్నాను. నేను మీ వైఫ్ని ఎందుకు జాయిన్ చేసుకోవాలో మీరు రీజన్ చెప్పండి. మీరేమైనా ఒంటరివారా? లేదండి, మా ఇంట్లో అందరూ ఉన్నారు. నానమ్మ, అమ్మ, అక్క అందరూ పిల్లల్ని కని పెంచిన వాళ్లే. వాళ్ళు నా వైఫ్ని చూసుకుంటారు. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఎందుకు ఆవిడ ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నారు? నా స్వార్థం అండి. నా వైఫ్ని నేనే దగ్గరుండి చూసుకోవాలన్న ఆశ. బిడ్డ పుట్టే వరకు, తనని పుట్టాక కూడా తన్ని నా చేతులతో చూసుకోవాలన్నది నా కోరిక. మీరన్నట్టు ఈ ట్రైనింగ్ నా భార్యకి మాత్రమే కాదు, నాకు కూడా. అదేంటి, మీరు డాక్టర్ కదా, మళ్ళీ మీకు ట్రైనింగ్ అవసరమా? నేను డాక్టర్నేనండి, ఫాదర్ని కాదు కదా. డాక్టర్ డ్యూటీస్ వేరు, ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్ వేరు. మా నాన్నగారిలాగా నేను కూడా ఒక మంచి హస్బెండ్ మాత్రమే కాదు, ఒక మంచి ఫాదర్లా కూడా కావాలనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి నా వైఫ్కి సీట్ ఇవ్వండి. నాకు మీ ఆన్సర్ నచ్చిందండి. రేపే మీ మిస్సెస్ని తీసుకుని సెంటర్కి రండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. వస్తాను. ఓకే. చాలా లేట్ అయిపోయింది. ఆయన ఇంకా రాలేదేంటి? హాస్పిటల్కి వెళ్ళలేదు, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? అసలు ఏం చేస్తున్నారో? నువ్వు ఈ ఇంటి క్షేమం, ముఖ్యంగా గౌతమ్ క్షేమం కోరుకున్నదానివే అయితే వెంటనే బయటికెళ్ళిపో. లేదంటే గౌతమ్ని ఏం చేస్తానో నాకే తెలీదు. నా కూతురికి దక్కని గౌతమ్ని చంపడానికి కూడా వెనకాడను. ఒక పక్క బుల్లబ్బాయి మార్చరీ నుంచి తప్పించుకున్నాడు. గౌతమ్ గారిని వాడేమైనా చేశాడా? ఇంకో పక్క యామ్ని గారు కూడా వార్నింగ్ ఇచ్చారు.
ఆవిడ ఏమైనా చేసిందా? దేవుడా, ఆయన గురించి ఏం తెలియడం లేదే. అసలు ఆయన ఎక్కడున్నారు? ఏ పిల్ల, అమ్మో, ఈవిడొచ్చిందేంటి? ఇంత రాత్రిపూట ఈ చల్లో ఇక్కడేం చేస్తున్నావు? అదండి, ఆయన ఇంకా ఇంటికి రాలేదు. వాడు హాస్పిటల్కి వెళ్ళాడు కదా, వచ్చేస్తాడులే. లేదండి, ఆయన హాస్పిటల్ కూడా వెళ్ళలేదంట. ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. వాడు మొదటి నుంచి ఇంతేనే, వేళకింటికి రాడు, బయట బలాదూరుగా తిరుగుతూ ఉంటాడు. లేదండి, మా పెళ్ళైనప్పటి నుంచి ఆయన ఎప్పుడూ ఇలా చేయలేదు. టైంకి వచ్చేవారు, ఎంతో బాధ్యతగా ఉండేవారు. సర్లే, వాడేదో ఒక టైంకి వస్తాడు. నువ్వు మేలుకుని ఆరోగ్యం పాడు చేసుకుని నా ముని మనవణ్ణి చెడగొట్టకు. వెళ్ళి పడుకో. అది కాదండి, ఆయన వచ్చే వరకు. ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తాడు? నిన్ను వెళ్ళమంటున్నాను కదా, వాడి కోసం నీ నిద్ర పాడు చేసుకోవడం ఏంటి? వెళ్ళి పడుకో. వెళ్ళు. అలాగేనండి. అసలు ఏమనుకుంటున్నారు మీరు? కొంచెమైనా బాధ్యత ఉందా? ఎక్కడికి వెళ్ళిపోయారు? అది మాట్లాడకండి. పొద్దుననగా వెళ్లారు, కాఫీ కూడా తాగలేదు. టిఫిన్ లంచ్ చేశారో కూడా తెలీదు. ఫోన్ చేస్తే తీరు, స్విచ్ ఆఫ్ అని వస్తోంది. హాస్పిటల్ కూడా వెళ్ళలేదంట. అంటే నేను అది మాట్లాడొద్దని చెప్పానా? అరే, మీకోసం ఒక మనిషి ఎదురు చూస్తుందని తెలీదా మీకు? పొద్దుటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను. ఏవేవో పిచ్చి ఊహలు. నేనెంత కంగారు పడ్డానో, ఎంత భయపడ్డానో తెలుసా మీకు? మీ గురించి ఎవరినని అడుగును? ఆకాష్ అన్నయ్యకి ఫోన్ చేస్తే తెలీదు, హాస్పిటల్కి రాలేదు అన్నారు. ఆ తర్వాత ఫోన్ చేస్తే రింగ్ అవుతోంది, మీరు లిఫ్ట్ చేయట్లేదు. ఆ తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. నాకు ఏడుపు ఒక్కటే తక్కువైంది. పొద్దుననగా బయటికి వెళ్ళి ఇంతసేపు ఉన్నారు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా నేను గుర్తురాలేదా? ఒక ఫోన్ చేయడమో, ఒక మెసేజ్ చేయడమో చెయ్యాలి కదా. నన్ను భయపెట్టడం కాకపోతే నేను ఇంత మాట్లాడుతుంటే మౌనంగా ఉంటారే? సమాధానం చెప్పండి. మీరు గ్యాప్ ఇస్తే నేను చెప్దామని. ఇంతకీ తిన్నారా లేదా? నాకు తెలుసు మీరు తినలేదని. రండి, వడ్డిస్తాను. రండి రండి, కూర్చోండి.